తిరుమలలో తెలంగాణ సీఎం శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన. నర్సంపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు అరెస్ట్. 3 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ. ఆరోగ్యశ్రీకి 200 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్. కిర్గిస్తాన్లో తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురండి. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు కిషన్ రెడ్డి లేఖ. క్రేజ్ కోసమే బీజేపీ నేతల ఆరోపణలు. మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై ఉత్తమ్ ఫైర్. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో సోదాలు. 11 మంది అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ తనిఖీలు. తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలు. సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు. బెంగళూరు రేవ్ పార్టీ కేంద్రంగా హీటెక్కిన నెల్లూరు పాలిటిక్స్. మంత్రి కాకాని రింగ్ మాస్టర్ అంటూ సోమిరెడ్డి సంచలన కామెంట్స్. ఆర్టికల్ 370కి సంబంధించిన పిటిషన్లు కొట్టివేత. 2019 తీర్పును సమీక్షించేందుకు సుప్రీం నిరాకరణ. కేదార్నాథ్ కు పోటెత్తుతున్న భక్తులు. 10 రోజుల్లోనే 2.81 లక్షల మంది దర్శనం. అవినీతి కుంభకోణాలకు ఇండియా కూటమి కేర్ ఆఫ్. ప్రజలు మరోసారి బీజేపీని గెలిపించబోతున్నారన్న మోడీ. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు చుక్కెదురు. బెయిల్ను నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు. అమెరికాలోని జార్జియాలో రోడ్డు ప్రమాదం. 3 భారత విద్యార్థులు కన్నుమూత. జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు. రైసీ మరణంతో ప్రభుత్వ నిర్ణయం. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ విఫలం. బోనస్ విషయంలో రైతులను మోసం చేసిందన్న హరీష్ రావు. నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం. తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై సహా 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. భారత్ లో మరోసారి కోవిడ్ కలకలం. దేశంలో KP1, KP2 వేరియంట్ కేసులు నమోదు. తిరుమలలో ఇవాళ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు. శ్రీవారి ఆలయంలో నృసింహ జయంతి వేడుకలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం. సిఫార్సు లేఖలు స్వీకరిస్తున్న టీటీడీ. నేడు ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్. రాజస్థాన్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్.